గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనము ఇప్పుడు దాకా పర్సంటేజ్ చెప్పుకున్నాం. పర్సంటేజ్లో బేసిక్స్ 4 పాయింట్స్ చెప్పుకున్నాం. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం అంటే మనం పర్సంటేజ్ అంటే నథింగ్ బట్ 1/100 అని చెప్పుకున్నాం. పర్సంటేజ్ ప్లేస్లో 1/100 అని పెట్టచ్చు, లేదు పర్సంటేజ్ మీనింగ్ అంటే 1/100. ఆ 100 ఇటు వస్తే 100% ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాం. సెకండ్ థింగ్ ఏంటంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాం. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కావాలంటే ఆ ఫ్రాక్షన్ తీసుకొని ఇంటూ 100 చేయాలని చెప్పాం. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి చేయాలంటే బై 100 అని చెప్పాం. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్పామంటే ఇంకొక పాయింట్, ఏదైనా ఫుల్ క్వాంటిటీ ఆర్ ఫుల్ నెంబర్ లేకపోతే ఫుల్ అన్న ఎప్పుడు చూపించినా అది 100% అని చెప్పుకున్నాం. కానీ దాని మీద మనం ఏమి ఎక్స్పెరిమెంట్ చేయాలి, బట్ ఈ క్లాస్లో దీన్ని ఉపయోగిస్తాం. సో ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఒక 30 కానీ ఒక నెంబర్ గురించి ఏది చెప్పినా, లేక క్లాస్లో ఒక ఇంతమంది ఉన్నారని చెప్పినా, ఏదైనా సరే 100%. వాడిచ్చిన డేటా మనకి ఎప్పుడు 100%. ఓకే, ఈ పాయింట్ ఒకటి తెలుసుకోవాలి. అంటే వాడిచ్చింది ఏది ఇచ్చినా సరే అది 100%. ఓకే, అది ఏంటనేది ఇప్పుడు చెప్తాం. ఫస్ట్ నిన్నటి వరకు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్లో మనం ఏం చేద్దామంటే కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ప్రాక్టీస్లో భాగంగా ఫస్ట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ అనే కాన్సెప్ట్ చెప్పుకుందాం. పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ అంటే ఏం లేదు, ఇక్కడ మన దగ్గర ఒక 250 ఉంది, 30% మోర్ దాన్ 250. ఓకే, నిన్నటి వరకు ఏం చెప్పుకున్నామంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి, ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లోకి ఎలా మార్చాలి చెప్పుకున్నాం కదా. అలాగే ఈ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ అంటే ఏం లేదు. ఫస్ట్ మనం సపోజ్ మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 100 రూపీస్ ఉన్నాయి. 100 రూపీస్లో 10% పెంచామంటాం. 10% పెంచితే ఎంతేమైందంటే 100 అలాగే ఉంటుంది, దీన్ని ఏం డిస్టర్బ్ చేయము. 10% పెంచాం కాబట్టి 100 ఇంటూ 10/100. ఓకే, ఇది పెరిగింది, ఇది ప్లస్ చేయాలి. సో 10. సో ఈ 100కి 10 కూడితే 110 అవుతుంది. ఓకే, 110 అవుతుంది. అలాగే ఒక 200 రూపీస్ మన దగ్గర ఉన్నాయి, 20% పెంచామన్నారు అనుకోండి, దీంట్లో 20% పెంచాలి మనం. ఈ 200 20% అంటే 200 ఇంటూ 20% ప్లేస్లో 100 పెట్టాలి. ఈ 20 క్యాన్సిల్ అయిపోతే 2 20 40. అంటే ఇది పెంచాలి, 200కి 40 కూడాలి, అంటే 240. 300కి 20% పెంచాలనుకోండి, 300 అలాగే ఉంటుంది. ప్లస్ మనము 20% ఆఫ్ 300 పెంచాలి. ఈ పర్సంటేజ్ పోతే 2 సున్నాలు, నన్ను చెప్పుకున్నట్టు 3 20 60, అంటే టోటల్గా 360. ఓకే, ఇలా పర్సంటేజ్ పెంచడం వస్తుంది. అలాగే పర్సంటేజ్ తగ్గించడం అంటే ఏంటి? పర్సంటేజ్ తగ్గించడం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర 100 ఇచ్చాడండి, మన దగ్గర 100 ఇస్తే దీంట్లో 10% తగ్గించమన్నాడు, -10% అన్నాడు. -10% అంటే 100లో 10% చేయాలి, కానీ తగ్గించమన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. సో పర్సంటేజ్ తీస్తే 100 తీసేస్తే 10 మిగిలింది, 100లో 10 తీస్తే 90. సపోజ్ 200లో 20% తగ్గించమన్నాడు. 20% అంటే 20% తగ్గించమన్నాడు అనుకోండి. 200లో
20% తగ్గించమన్నాడు అంటే 20 ఇంటూ 200%. అప్పుడు ఏమైందంటే 200 మైనస్ 20 ఇంటూ ఒక్క నిమిషం 20% ఆఫ్ 200 అంటే ఈ 200 అలాగే రాస్తాం, మైనస్ ఈ 2 సున్నాలు ఈ పర్సంటేజ్ పోతే 22 40. సో ఇది తగ్గిస్తాం, అప్పుడు 160 అవుతుంది. అలాగే 300లో 20% తగ్గించమంటే మనం ఏం చేస్తామంటే -20% ఆఫ్ 300 రాసినప్పుడు ఈ పర్సంటేజ్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయ్యి 23 60 కాబట్టి 300 నుంచి 60 తీస్తే 240 వస్తుంది. ఓకే, సో ఇలా పర్సంటేజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేయొచ్చు. ఓకే, ఇలా చేయొచ్చు. దీన్ని నేను కొంచెం ఏం చేయొచ్చు అంటే ఇలా కాకుండా నేనేం చెప్తానంటే ఇప్పుడు 100 ఉంది కదా, ఈ 100లో ఈ 100 నాకు 10% పెంచాలండి. 10% పెంచాలంటే నేను ఇందాకే చెప్పా, ఏ నెంబర్కి ఆ నెంబర్ ఏది ఇచ్చినా అది 100% అని. 10% పెంచామంటే 110% అయిపోతుంది. సో 100% ప్లస్ 10% అంటే డైరెక్ట్ 110% రాసేయవచ్చు. అప్పుడు 100కి 110% అంటే 110 పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాయాలి కాబట్టి 100. సో ఈ 2 సున్నాలు కొట్టుకుపోయి 110 మిగులుతుంది. మళ్ళీ చెప్తున్నాను, 10% పెంచమంటే డైరెక్ట్గా ఏ నెంబర్ ఇచ్చినా సరే 110% వేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు దేంతో కంపేర్ చేసుకోవాలంటే 100%తో కంపేర్ చేసుకోవాలి, ఏ నెంబర్ ఇచ్చినా సరే. ఇప్పుడు 300కి 20% పెంచండి అన్నాడు అనుకోండి, 20% పెంచండి అంటే సింపుల్. ఏదైనా ఈ నెంబర్ ఇచ్చాడంటే అది 100%, 20% పెంచాం కాబట్టి 120%. 120% ఆఫ్ 300 రాస్తే సరిపోతుంది. పర్సంటేజ్ పెంచడం అంటే 100% ఇచ్చిన నెంబర్ దానికి అది 100% అయింది. ఎప్పుడైనా మీకు ఇందాక అదే పాయింట్ చెప్పాను, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాడంటే దానికి అది 100%. 20% పెంచమంటే 120 అయింది. అలా కాకూడదు. ఇప్పుడు 500లో 80% చెప్పమన్నారు, 20% తగ్గించమన్నారు అనుకోండి, ఈ 500 అనేది ఆటోమేటిక్గా 100%. 20% తగ్గించమన్నాడు కాబట్టి 80% ఆఫ్ 500 చేస్తే సరిపోతుంది. అంతేగాని ముందు 500 అలా ఉంచి మళ్ళీ -20% చేసి దాంట్లోంచి ఇది తీసి 500లో నుంచి 20% తీసి ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా 80% వేస్తే సరిపోతుంది. ఓకే, ఇది బేసిక్ థింగ్. ఓకే, దీని మీద మీకు ఇంకో విషయం కూడా చెప్పాను నిన్న. ఏంటంటే సపోజ్ మీ దగ్గర 30% ఆఫ్ 240 కావాలంటే మనం ఏం చేయాలంటే, నేనేం చెప్పానంటే దీన్ని చేయడం ఉన్నప్పుడు 30% ప్లేస్లో 1/100 హాఫ్ ప్లేస్లో ఇంటూ 240 రాసినప్పుడు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసి 24 3 72 అని చెప్పాను. సో నిన్న డైరెక్ట్గా ఏం చేసామంటే ఈ పర్సంటేజ్ ప్లేస్లో ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసి మిగతాది హెచ్ వేసేయండి అని చెప్పాను. ఒకటో పాయింట్. ఓకే, 30% ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే, సపోజ్ మన దగ్గర ఒక 70 ఉందండి. 70లో 100% ఎంత అంటే ఏం లేదు, 70కి 100% 70 అయింది. ఎలా అంటే 70 ఇంటూ 100% కాబట్టి పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాస్తే ఈ 2 సున్నాలు కొట్టిపోయి ఈ 70 మిగిలిద్ది. ఇంటూ 1 అంటే 70. ఇది మీకు తెలుసు.
ఇప్పుడు నాకు ఇదే 70లో 10% కావాలి. 10% కావాలంటే 70 ఇంటూ 10/100 అని రాస్తాము. ఈ 2 సున్నాలు పుట్టుపోయి 7 1 7, 10% అంటే 7 మిగిలింది. ఇప్పుడు అలా కాదు, 70కి నాకు 1000% కావాలి. 1000% అంటే 70 ఇంటూ 1000/100. ఈ 2 సున్నాలు పోయి 700 మిగులుతుంది. 70కి 1000% అంటే 700. అలా కాకుండా ఇప్పుడు నాకు 70కి 1% కావాలనుకోండి. 70 ఇంటూ 1/100 రాస్తే ఈ సున్నా కొట్టుకుపోయి 7/10 మిగులుతుంది. 7/10 అంటే 0.7. మీకు సింపుల్గా ఏంటంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఏదైనా అదే నెంబర్కి 100% ఉంటుంది. ఓకే, అది 100%. దాంట్లో 100% కాకుండా 10% ఒక జీరో తగ్గిస్తే ఇక్కడ కూడా ఒక జీరో తగ్గిపోతుంది. 70లో ఒక జీరో తగ్గిపోతుంది. ఇక్కడ ఓన్లీ 2 జీరోస్ తగ్గిపోతే ఈ 70లో కూడా ఇక్కడ 2 జీరోస్ తగ్గితే 0.7 వస్తుంది. అలా కాకుండా 100%కి ఒక జీరో పెంచితే ఇక్కడ కూడా ఒక జీరో పెరిగి 700% అవుతుంది. ఇది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ పాయింట్ అరైజ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఓకే ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి మీకు ఈజీగా అర్థమైంది, కొంచెం సేఫ్ వెయిట్ చేయండి. 30% మోర్ దాన్ 250. ఓకే, నేను బేసిక్ చెప్పాను ఇప్పుడే, అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు చెప్తా. 30% మోర్ దాన్ 250 అంటే ముందు 250 అలాగే ఉంటుంది, ప్లస్ దాంట్లో 30% ఆఫ్ 250 కావాలి, అంతే కదా. 250 నేను అలాగే ఉంచుతా. 30% కాబట్టి పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాయాలి కాబట్టి బై ఇంటూ 250 రాస్తా. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 0 క్యాన్సిల్ అయింది. 3 25 75. ఓకే, మోర్ దాన్ అన్నాడు కాబట్టి ఆ 250 కూడాలి. ఈ 250 ఇక్కడ ప్లస్ ఈ 75. ఓవరాల్గా నాకు ఎంత వచ్చింది? 350 యాడ్ చేస్తే 300, ఇంకో 25 మిగిలింది కాబట్టి 325. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా రాయకుండా నాకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే దీని ప్లేస్లో మనకి ఎంత వచ్చిందంటే 325 వచ్చింది. ఎలా వచ్చిందో మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను అదంతా రాయకుండా నేనేం చెప్తానంటే 30% మోర్ దెన్ 250 కాబట్టి ఆల్రెడీ దానికి అది 100% అని చెప్పాను. 250కి 100%, దానికి అది 100%. 30% పెరిగింది కాబట్టి 130% అయిపోద్ది. అదే ఒకవేళ 30% తగ్గింది అనుకోండి 70% అయింది. 100 + 30 అయింది, ఇది 100 - 30 అయింది. ఓకే, ఈ 100 + 30 అయినప్పుడు 130% డైరెక్ట్ దీన్ని చేస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని మనం ఎలా చేయాలంటే 250 ఇంటూ 30% అన్నాడు కాబట్టి 250 అది ఎలా వచ్చిందో చెప్తా. ప్లస్ 250 ఇంటూ 30% కదా. ఇక్కడ ఏమి లేదంటే ఇది ఆల్రెడీ దానికి అది 100%. సో 250 కామన్ తీస్తే దీనికి ఇది 100% ఉంటుంది. ఇక్కడ 250 వచ్చింది కాబట్టి ఇక్కడ 30% ఉంటుంది. సో ఇది ఓవరాల్గా 250 ఇంటూ 130%. పర్సంటేజ్ ప్లేస్లో బై 100 రాస్తాం. ఈ 0 క్యాన్సిల్ చేసి డైరెక్ట్ 25 ఇంటూ 13 వేస్తే 250, 225, 75, 325 ఇలా చేయొచ్చు. లేదు
నేను ఇంకోలా చెప్తా స్కేలింగ్ ఫ్యాక్టర్ని తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం వరకు ఇక్కడ దాకా మీకు అర్థమైతే సరిపోద్ది. సో దీని ఆన్సర్ వచ్చి 325. ఓకే, నెక్స్ట్ 42% మోర్ దాన్ 480. చాలా జాగ్రత్తగా వినాలి. నేను 42% ఏమి రాస్తానంటే 40% ప్లస్ 2% రాస్తా. ఓకే, ఇక్కడ దాకా మీకు ఏ డౌట్ లేదు. 40% ప్లస్ 2% రాస్తా. లేదు 50% మైనస్ 8% అన్న రాయచ్చు. ఎందుకంటే ఇది 42నే, ఇది 42నే, 50% మైనస్ 8%. మీకు చెప్పాను నిన్న, ఏం చెప్పామంటే 50% నథింగ్ బట్ ఆఫ్ అని. ఓకే, హాఫ్ని కన్వర్ట్ చేస్తే 50% వస్తుంది. మీకు ఇంతవరకు తెలిసేది 50% అంటే నథింగ్ బట్ ఆఫ్. ఎందుకంటే 50 ఇంటూ ప్లేస్లో పర్సంటేజ్ తీసేస్తే 1/100, సో 50/100 అంటే ఆఫ్. సో ఈ నేను 480కి నాకు 42% అంటే నేను 480లో ముందు 50% కడతా. ఇది 100%. 480 అంటే 480లో 50% అంటే ఆఫ్ చేస్తే అంటే 480లో సగం 250 అంటే 50% ఇక్కడికి వచ్చేసింది మైనస్. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను దట్ 480కి ఒక్క పాయింట్ పెడితే 48 అయితే 10% అని చెప్పాను. ఇంకో పాయింట్ పెడితే 1% అని చెప్పాను. ఈ విషయం మీకు చెప్పాను. సో 8% కావాలంటే 1% నేను ముందు కనుక్కుంటాను. 480లో 1% అంటే 2 సున్నాలు క్యాన్సిల్ చేయాలి కాబట్టి 4.8. సో 8 టైమ్స్ కాబట్టి 4.8 ఇంటూ 8 చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. ఓకే, 4.8లో 8% అంటే 8×4=32, లేదు 8×64 6, 8×4=32, 6 38, 38.4. ఎందుకంటే ఒక సున్నా ముందు పాయింట్ ఉంది కాబట్టి. ఈ 38.4 అనేది ఈ 240లో నుంచి తీసేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 42% వస్తుంది. 240లో 38 కాదు 39 తీసేయండి. ముందు 39 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది అంటే 201 ఉంటుంది. ఓకే, ఇక్కడ మొత్తం తీసేసాము బట్ 0.4 ఉంది కాబట్టి ఇక్కడ 0.6 వస్తుంది. 201.6. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చెప్తాను, ఇది చాలా జాగ్రత్తగానండి. నేను 2 రకాలుగా ఏ రకంగా చేయొచ్చు. నాకు కావాల్సింది ఏంటంటే 480లో 42%. 42% నేనేం రాశానంటే 50% మైనస్ 8% రాశా. ముందు 480లో 50% అంటే 240 మైనస్ 480లో 8% అంటే 1 అంటే 4.8. సో 8% అంటే 8×64 6, 8×4=32, 6 అంటే 38 పాయింట్. సో 201.6. సో ఇది ఆన్సర్. ఇది 201 పాయింట్. ఓకే, 201.6. నెక్స్ట్ మూడోది ఏంటంటే 37.5% మోర్ దాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 37.5% మోర్ దాన్ 960. ఓకే, మీకు 37.5 మోర్ దాన్ 960 అంటే ఎలా అంటే 960 ప్లస్ 960 ఇంటూ 37. సారీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మర్చిపోయాం. ఏంటంటే ఇక్కడ ఇందాక మనము 42% మోర్ దెన్ 480 కాబట్టి 480 ప్లస్ మనకు 42% అంటే 201.6 మిగిలింది. సో ఆన్సర్ ఏంటంటే ఓవరాల్గా 681.6 అది ఆన్సర్. మోర్ అన్నాడు కాబట్టి. ఓకే, దాంట్లో ఓన్లీ 42% క్యాలిక్యులేట్ చేయాలంటే వేరు. సో మోర్ అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్.
నెక్స్ట్ ఏంటంటే 37.5% మోర్ దెన్ 960. ఓకే, 37.5% మోర్ దెన్ 980. అసలు 960 అలాగే ఉంటుంది, ప్లస్ దీనికి 37.5% మోర్ చేయాలి. ఓకే, మోర్ అన్నాడు కాబట్టి దాన్ని యాడ్ చేయాలి. 37.5%ని నేను ఏం రాయొచ్చు అంటే రెండు రకాలుగా రాయొచ్చు. మనకు తెలుసు 12.5% ఇంటూ 3 అని. ఓకే, 12.5% అంటే 1/8. 12.5% అంటే 1/8. మీకు తెలుసు 25% అంటే 1/4, 12.5% అంటే 1/8 ఇంటూ 3. సో ఇది 3/8 అవుతుంది. ఓకే, ఓవరాల్గా మనకేం కావాలంటే 960 ప్లస్ 960 ఇంటూ 37.5% అంటే 3/8 కాబట్టి 3/8 చేయొచ్చు. 1296, 12 3 36, 360. 960కి 360 కొడితే 1320. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది 1320. ఓకే, నెక్స్ట్ 25% లెస్ దాన్ 440. మరి ఇలా కాకుండా నార్మల్గా చేయొచ్చు కదా సార్ 37.5 అంటే, అలా కూడా చేయొచ్చు. ఇలా సపరేట్గా 960 ప్లస్ 37.5 లేకుండా. ఇప్పుడు మనకి ఎంతంటే 900 కదా, 960 కదా, దానికది ఇది 100%. 37.5% మోర్ అన్నాడు కాబట్టి దీనిలో 137.5% మనకు కావాలి. ఓకే, 100% అంటే అలా వదిలేయండి, ప్లస్ 37.5%. ఓకే, 100% అంటే 1 ప్లస్ 37.5 అంటే 3/8. సో ఎలా అయినా సరే 8 ప్లస్ 3, 8 1 8 ప్లస్ 3 11/8. సో 960ని డైరెక్ట్గా 11/8 చేస్తే డైరెక్ట్గా ఇలా కూడా వేయచ్చు. ఇలా చేసినా అలా చేసిన ఆన్సర్ అయితే సేమ్. ఇది 137, డైరెక్ట్గా 137.5%తో చేసినా పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే 25% లెస్ దాన్ 440. 440లో 25% తగ్గించమంటున్నాడు. దీనికి ఇది 100%. మీకు కింద చెప్పా, దానికి అది 100%. 25% తగ్గడం అంటే ఓవరాల్గా ఇది 100%. దీంట్లో 25% తగ్గిందంటే ఈ 440కి 75% చేస్తే సరిపోతుంది మనకు ఆన్సర్. సో 440 ఇంటూ 75% అంటే 75/100 అని మనకు తెలుసు. ఇది 3/4. లేదు 75% కాబట్టి 75/100 వేసినా మీకు పర్వాలా. ఇదైనా 3/4. 4 దీంట్లో 11 సార్లు 11 3 33, 330. దీని ఆన్సర్ 330. 16.66% లెస్ దాన్ 216. 16.66% లెస్ దాన్ 216. ఓకే, ఐదో క్వశ్చన్ ఏంటంటే 16.66% లెస్ దాన్ 216 అంటే ఏంటంటే 216లో 216 మైనస్ 216 ఇంటూ 16.66% కదా. మనకు తెలుసు 16.66% అంటే 1/6 అని. ఓకే, 1696 ఇంకా పోతే 2/3 ఉంటుంది కాబట్టి 0.66 అని రాయొచ్చు అని మీకు తెలుసు. లాస్ట్ క్లాస్లో అవి చెప్పాం. సో నేనేం చెప్తానంటే దీన్ని ఏం చెప్తానంటే మనకేం కావాలంటే 216 మైనస్ 216 ఇంటూ 16.66% అంటే 16.66% వేయండి. ఈ పర్సంటేజ్ తీసేస్తే 16.66 బర్త్లో ఇప్పుడే చెప్పుకున్నాం కదా 1/6. సో ఈ 216 కామన్ తీస్తే ఇక్కడ ఏం లేదంటే 1 మిగిలిద్ది, మైనస్ 1/6. 216 కామన్ వచ్చేసింది. 6 అంటే 6లోంచి ఒకటి తీస్తే 5, 5/6. ఇది కూడా మనం తీసేసి 216 ఇంటూ 5/6,
6 దీంట్లో 36 సార్లు పోతుంది. 36 5 180. సో దీని ఆన్సర్ 180. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 28.56% లెస్ దాన్ 1120. అసలు ముందు 28.56% అంటే నేను దాన్ని ఏమి రాస్తానంటే 2 into 14.28% రాస్తాం. 14.28% అంటే 1/7. సో ఇంటూ 2 ఉంది కాబట్టి ఇంటూ 2. సో 2/7. నాకు ఓవరాల్గా ఏంటంటే 1120లో నుంచి లెస్ దాన్ అన్నాడు కాబట్టి 1120 ఇంటూ 2/7 తీసేయాలి. సో 1120 కామన్ వస్తే 1 మైనస్ 2/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/7. ఓకే, 7 దీంట్లో 1 7 6 మిగులుతుంది. 7 పోతే 4 మిగులుతుంది. 42 6 7 42 పక్కన 0 ఉంది కోసం 16 5 80 800 ఆన్సర్. సో ఓవరాల్గా మీకు పర్సంటేజ్ మోర్ కానీ లెస్ కానీ ఎలా చేయాలో మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు దాకా ఇలా చెప్పాము కదా, ఇప్పుడు చిన్న పాయింట్ చెప్తా. అది విన్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఏంటంటే స్కేలింగ్ ఫ్యాక్టర్. ఓకే, స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది చిన్న కాన్సెప్ట్ చెప్తా, అన్ఈజీగానే ఉంటాయి. ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, 100 ఉంది మన దగ్గర, 10% పెంచాలి. 10% పెంచాలంటే ఎంత అవుతుందంటే ఆల్రెడీ అది ఎంత ఉన్నా సరే ఇది 100% అని చెప్పుకున్నాం. సో 110 అవుతుంది, 110% అవుతుంది. సో 110%ని మనం ఏమి రాయొచ్చు అంటే 110/100 రాయొచ్చు. సో ఈ 0 ఎంచుకోతే 11/10 రాయొచ్చు. స్కేలింగ్ ఫ్యాక్టర్ మీన్స్ ఈ 100ని డైరెక్ట్గా ఈ 11/10తో హెచ్ వేయడాన్ని స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఈ ఫ్యాక్టర్ అనేది దీంతో ఎంతతో హెచ్ వేస్తున్నామని చెప్పేది ఈ నెంబర్ని, అది స్కేలింగ్ ఫ్యాక్టర్. ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది డైరెక్ట్ కనుక్కుంటే మీరు అసలు ఏం చేయవసరం, ఆ స్కేలింగ్ ఫ్యాక్టర్తో హెచ్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను స్కేలింగ్ ఫ్యాక్టర్ డైరెక్ట్గా చెప్పడం ఎలాగని. ఓకే, సపోజ్ మన దగ్గర ఏముందంటే మనకి 400 ఉంది, 25% పెంచాలి. స్కేలింగ్ ఫ్యాక్టర్ అంత నాకేమొద్దు, స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎంత అని అడిగాను. ఎంతతో హెచ్ వేస్తే డైరెక్ట్ 425% హైక్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ 25% ప్లస్ చేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25% అంటే 1/4. ఓకే, స్కేలింగ్ ఫ్యాక్టర్ అయితే ఈ డినామినేటర్ ఎంత ఉందో న్యూమరేటర్ ఎంత ఉందో ఈ డినామినేటర్కి న్యూమరేటర్ యాడ్ చేస్తే ఒకవేళ ప్లస్ అని అంటే ప్లస్ చేయడమే, అంటే 5. 4 + 1 5, డినామినేటర్ 4. సో 25% డైరెక్ట్ హైక్ ఎంత అంటే ఈ 400కి డైరెక్ట్గా 5/4 హెచ్ వేస్తే 500. ఎందుకంటే 5/4 ఇంటూ 400 అంటే 4 కౌన్సిల్ 500 అవుతుంది. ఇది మీకు అర్థమైంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎటువంటి స్కేలింగ్ ఫ్యాక్టర్ అన్నా మనకు కనుక్కుంటే వెంటనే ఆన్సర్ అయిపోద్ది. సో ఇప్పుడు మీకు చెప్తా, చాలా జాగ్రత్తగానండి. 320లో ఓకే, 320కి 66 2/3%, 360కి 66 2/3%ని పెంచాలి. ప్లస్ ప్లస్ 66 2/3%ని పెంచాలి. దీన్ని ఏం చేయాలంటే 66 2/3 అన్నా
పర్లేదు 2/3% అన్న ఒక్కొక్క నిమిషం 66.66% పెంచాలి. దీన్ని మనం ఎలా చేయాలంటే ఫస్ట్ అసలు ముందు పెంచాలంటే ఇది మీకు తెలుసు ఆల్రెడీ 100%. 66 2/3% అంటే 2/3 అని మీకు తెలుసు. నేను ఇందాకేం చెప్పానంటే పెంచమంటే డైరెక్ట్గా ఈ డినామినేటర్ని న్యూమినేటర్కి ఇచ్చేయమన్నా, డినామినేటర్ అలా రాయమన్నా. సో డైరెక్ట్గా ఈ 320కి 5/3 చేస్తే సరిపోతుంది. ఇది దీని యొక్క స్కేలింగ్ ఫ్యాక్టర్. సపోజ్ మన దగ్గర 400 ఉంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 75కి 20% యాడ్ చేయమంటే ఏం చేస్తామంటే 20% యాడ్ చేయాలి, పెంచాలి. 25కి యాడ్ చేయాలంటే మనము ఏం చేయాలంటే 20% అంటే మనకేం తెలుసు అంటే 1/5 అని తెలుసు. యాడ్ చేయాలి కాబట్టి ఈ 5కి యాడ్ చేస్తే 6/5 అవుతుంది. సో 6/5ని డైరెక్ట్గా 75తో యాడ్ మల్టిప్లై చేస్తే మనకు డైరెక్ట్గా 20% యాడ్ అయ్యి వస్తుంది. 6 12, 6 30, 15 75, 16 90. ఓకే, 25% యాడ్ అయిపోయింది. లేదు దీంట్లో 20% చూసుకున్న 75లో 10% అంటే 7.5, 20% అంటే 15. 75కి 15 యాడ్ చేసిన 90. మీరు ఏ రకంగా చేయవచ్చు. నేను ఓన్లీ కాన్సెప్ట్ స్కేలింగ్ ఫ్యాక్టర్ గురించి ప్రస్తుతానికి మాట్లాడాను. ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే 90లో 90 ఉంది మన దగ్గర, దానికి ఒక 20% తగ్గించాలి. 20% తగ్గించాలంటే 20% అంటే నథింగ్ బట్ 1/5 మీకు తెలుసు. తగ్గించాలి కాబట్టి దీంట్లోంచి తీసేయాలి. ఇప్పుడు అంటే 4/5 × 90. ఓకే, 5 దీంట్లో 18 సార్లు 18, 18 4 72. మరి దీంట్లో డైరెక్ట్ 20% తగ్గిస్తే అదే వస్తుందా? వస్తుంది. ఎందుకంటే 90లో 10% అంటే 9, 20% అంటే 18. 90లో 18 తీసేస్తే 72 వస్తుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడు. ఓవరాల్గా స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే దానికి స్కేలింగ్ ఫ్యాక్టర్ దాన్ని హెచ్చవేయమంటే అసలు ముందు ఇచ్చిన పర్సంటేజ్ని 33 1/3% అనుకోండి. 33 1/3%లో దీనికి మనకు 1/3 అని తెలుసు. ఆ స్కేలింగ్ ఫ్యాక్టర్ ప్లస్ అయితే న్యూమినేటర్కి యాడ్ చేయండి, మైనస్ అయితే న్యూమినేటర్ని మైనస్ చేయండి. అప్పుడు ఇది 4/3 అవుతుంది. దీన్ని డైరెక్ట్ దీంతో యాడ్ చేయొచ్చు. లేదు మైనస్ అంటే 3లోంచి 1 తీస్తే 2/3, డైరెక్ట్ దీంట్లోంచి దీన్ని యాడ్ చేయొచ్చు. ఇదే స్కేలింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి. 16.66% మోర్ దెన్ 216. చాలా జాగ్రత్తగా వినండి. నాకేం తెలుసు అంటే ఫస్ట్ ఓకే ఫస్ట్ ఏంటంటే 16.66% అంటే మనకు తెలియాలి. ఫస్ట్ 16.66% మతలబ్ అంటే ఏంటంటే 1/6 మీకు అది తెలుసు. ఇప్పుడు మోర్ అన్నాడా లెస్ అన్నాడా? మోర్ అన్నాడు. అంటే మోర్ అంటే దీనికి ఇది యాడ్ చేయండి, అంటే 7/6 × 216. సో 6 దీంట్లో 3 6 18, 3 మిగిలింది 36, 7 3 21, 7 6 42, 250. దిస్ ఈజ్ ద ఆన్సర్. 16.66% మోర్ దెన్ 216. 216 ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం 16.60% 1/6. ఇది మీకు
మోర్ అన్నాడు కాబట్టి ఇది యాడ్ చేసాము. సో 7/6 అయింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ అర్థమైతే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే 37.5%. అసలు నేను 37.5% మీరు విడగొట్టాలి. ఇప్పుడు మీకు ఇది రావాలి. ఫస్ట్ అసలు 37.5% అనేది మీకు తెలియాలి. 37.5% అంటే ఏంటంటే 12.5% ఇంటూ 3. 12.5% అంటే 1/8 మీకు తెలిసేది ఇంటూ 3 అంటే ఓవరాల్గా నాకు 3/8 స్కేలింగ్ ఫ్యాక్టర్. 3/8 దీని వాల్యూ 37.5% వాల్యూ 3/8. బట్ నాకు మోర్ అన్నాడుగా, మోర్ అంటే 8కి దీన్ని కూడాలి అంటే 11/8 ఇంటూ 640. ఇది చేసేసామనుకోండి, ఆల్రెడీ ఈ 3 పాయింట్స్ మనం ఆల్రెడీ 8/3 ఉందంటే ఇక్కడ ఆల్రెడీ 37.5%ని మనం పెంచేస్తున్నాం డైరెక్ట్గా ఇక్కడ. సో 8 దీంట్లో 8 టైమ్స్ పోతాయి. 8 11 8 అంటే 88. 88. ఓకే, ఇది ఎలా వచ్చిందంటే 37.5% 11/8 డైరెక్ట్గా ఎలా చేయగలిగాలి సార్ అంటే, ఇప్పుడు నేను కొంచెం చిన్న కాన్సెప్ట్ చెప్తా. మీకు ఇందాక చెప్పాను ఏ నెంబర్కి అది 100% అని. 37.5% ఇప్పుడు పెంచాలి అంటే ఇది 137.5% అయింది. మీకు 37. అసలు దీన్ని ఏం రాయొచ్చు అంటే 100% ప్లస్ 37.5% రాయొచ్చు. 100% అంటే మీకు 37.5% అంటే 3/8. 100% అంటే 12.5% ఇంటూ 8 రాయొచ్చు. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు అంటే 12.5% ఇంటూ 8 దీన్ని రాయొచ్చు. ఈ 37.5 రాయొచ్చు అంటే దీన్ని 12.5% ఇంటూ 3 రాయొచ్చు. ఓవరాల్గా 12.5% కామన్ తీస్తే దీన్ని 8 + 3 రాయొచ్చు. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు అంటే 12.5% బయటికి తీసి ఇంటూ 11 రాయొచ్చు. ఈ 12.5% అంటే మనకేం తెలుసు అంటే 1/8 అని తెలుసు. సో ఇక్కడ 8. ఓవరాల్గా మనం ఎలా చేసినా 11/8 వచ్చింది. సో ఇలా యాడ్ చేసుకుని అంతా చేసే బదులు స్కేలింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే జస్ట్ 1 నిమిషంలో మీకు పాయింట్ అర్థమైపోతుంది.